హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే బిగ్ బ్యాటిల్ అనేది జరగనుంది. రేపు 18 తారీఖు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కేకి. సో ఇందులో చూసుకుంటే ఆర్సీబీ మొదటగా జరిగిన ఫస్ట్ మ్యాచ్లో సిఎస్కేతోనే పోటీ పడింది, అందులో ఓడిపోయింది. సో ఈ మ్యాచ్లో రివెంజ్ తీసుకొని ప్లే ఆఫ్కి వెళ్తుందా లేదా అనేది మొదటగా చూద్దాం. ముందుగా చూసుకుంటే ఆర్సీబీ 18 అనేది చాలా కలిసి వస్తుంది. ఇందులో చూసుకుంటే మే 18 రోజున ఇప్పటి వరకు ఆర్సీబీ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అదేవిధంగా విరాట్ కోహ్లీ ఒక జెర్సీ నెంబర్ కూడా 8. ఇందులో చూసుకుంటే ఆర్సీబీ క్వాలిఫై సెనారియో చూసుకుంటే ఆర్సీబీ 18 రన్స్ తేడాతో గెలవాలి లేదా 18.1 ఓవర్స్లో మ్యాచ్ని ముగించడం కావాలి ఆర్సీబీ క్వాలిఫై అవ్వాలంటే. అదేవిధంగా సిఎస్కే క్వాలిఫై అవ్వాలి అంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి, కంపల్సరీగా మ్యాచ్ అనేది గెలవాలి. అదేవిధంగా రెయిన్ ఎఫెక్ట్స్ వల్ల మ్యాచ్ అనేది ఆగిపోతే సిఎస్కే ఈజీ టు క్వాలిఫై ద ప్లే ఆఫ్స్. ఇందులో చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 868 ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇందులో చూసుకుంటే ఓవరాల్గా 161 మ్యాచెస్ అనేవి జరిగాయి చిన్నస్వామి స్టేడియంలో. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 72 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 87 మ్యాచెస్ అనేవి విన్ అయింది. 2 మ్యాచ్ అనేది నో రిజల్ట్గా ఉన్నాయి. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170గా యావరేజ్ స్కోర్ అనేది కూడా నమోదైంది. హై స్కోర్ చూసుకుంటే 287 పర్ 3 వికెట్స్ కోల్పోయి ఎస్ఆర్హెచ్ హై స్కోర్ నమోదు చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 82 పర్ 10 వికెట్స్ కోల్పోయి ఆర్సీబీ లోయెస్ట్ స్కోర్ అనేది కూడా నమోదు చేసింది. హెడ్ టు హెడ్ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఓవరాల్గా 33 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో 10 మ్యాచెస్ మాత్రమే ఆర్సీబీ గెలిచింది, 23 మ్యాచెస్ అనేవి చెన్నై సూపర్ కింగ్ గెలిచింది. చిన్నస్వామి స్టేడియంలో 7 మ్యాచెస్ గెలిచింది. ఆర్సీబీ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే 6th పొజిషన్లో ఉంది. 13 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ విన్ అయ్యి 7 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 12 పాయింట్స్తో ప్లస్ 0.387 నెట్ రన్ రేట్తో 6th పొజిషన్లో ఉంది. సిఎస్కే చూసుకుంటే 4th పొజిషన్లో ఉంది. 13 మ్యాచెస్ ఆడి 7 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 6 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 14 పాయింట్స్తో ప్లస్ 0.528 నెట్ రన్ రేట్తో ఉంది. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 1 2024 ఐపీఎల్లో ఆర్సీబీ 173 చేస్తే దాన్ని సిఎస్కే 176 అనేది చేయడం జరిగింది. ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే అంజున్ రావత్ 48 రన్స్ అనేది చేశాడు. లాస్ట్లో దినేష్ కార్తిక్ 38 రన్స్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్యాబ్ డూ ప్లెసిస్ 35 రన్స్ అనేది చేశాడు. ముస్తఫిజర్ రెహమాన్ 4 వికెట్స్ అనేది తీయడం జరిగింది. అదేవిధంగా సిఎస్కే బ్యాటింగ్ చూసుకుంటే రచిన్ రవీంద్ర 37 రన్స్ చేశాడు. శివం దుబే 34 రన్స్ చేశాడు. అజింక్య రహానే 27 రన్స్ చేశాడు. కెమెరాన్ గ్రీన్ 2 వికెట్స్ అనేది తీయడం జరిగింది. ఆర్సీబీ మొదటగా ప్లేయింగ్ 11 చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డూ ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, రజత్ పాటిదార్, మహిపాల్ ఒమర్, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, లూకీ ఫెర్గ్యూసన్, ఇంపాక్ట్ ప్లేయర్గా యష్ దయాల్. మైనస్ చూసుకుంటే విల్ జాక్స్ ఈ మ్యాచ్ అనేది ఆడట్లేదు, హోమ్ గ్రౌండ్కి ప్రయాణం అయ్యాడు. అదేవిధంగా కీ ప్లేయర్స్ చూసుకుంటే ఆర్సీబీ యొక్క కీ ప్లేయర్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ 13 మ్యాచెస్ ఆడి 661 రన్స్ అనేది చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా ఫ్యాబ్ డూ ప్లెసిస్ చూసుకుంటే రీసెంట్గా ఫామ్ అందుకున్నాడు. 13 మ్యాచెస్ ఆడి 367 రన్స్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా రజత్ పాటిదార్ చూసుకుంటే 5 మ్యాచెస్లో 550s అనేది చేశాడు. 13 మ్యాచెస్లో 320 రన్స్ అనేది చేయడం జరిగింది. మొహమ్మద్ సిరాజ్ చూసుకుంటే లాస్ట్ ఢిల్లీ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ మ్యాచ్లో కూడా 12 మ్యాచెస్ ఆడి 12 వికెట్స్ అనేది తీశాడు. యష్ దయాల్ చూసుకుంటే 12 మ్యాచెస్ ఆడి 13 వికెట్స్ తీశాడు. ఢిల్లీ మ్యాచ్లో అద్భుతమైన 1 ఓవర్లో 2 వికెట్స్ తీసి ఢిల్లీ విజయాన్ని అందించాడు. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, డానియల్ మిచెల్, శివం దుబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, మిచెల్ శాంట్నర్ లేదా మహేష్ దీక్షిత్ అని తీసుకోవచ్చు.
అదేవిధంగా శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, సిమ్రన్జిత్ సింగ్, సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటారు. కీ ప్లేయర్స్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ యొక్క కీ ప్లేయర్స్ గురించి చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 13 మ్యాచెస్లో ఒక అద్భుతమైన సెంచరీతో పాటు ఓవరాల్గా 583 రన్స్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా శివం దుబే చూసుకుంటే 13 మ్యాచెస్లో 389 రన్స్ అనేది చేశాడు. లాస్ట్ 2-3 ఇన్నింగ్స్లో సఫర్ అవుతున్నాడు. డానియల్ మిచెల్ చూసుకుంటే 12 మ్యాచెస్లో 314 రన్స్ అనేది చేశాడు. గుజరాత్ మ్యాచ్లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడాడు. తుషార్ దేశ్పాండే 12 మ్యాచెస్ ఆడి 16 వికెట్స్ అనేది తీయడం జరిగింది. సన్ రైజర్స్ మ్యాచ్లో 4 వికెట్స్ తీశాడు. సిమ్రన్జిత్ సింగ్ లాస్ట్ ఆర్ఆర్ మ్యాచ్లో 3 వికెట్స్ అనేది తీశాడు. కీలకమైన వికెట్స్ 26 రన్స్ మాత్రమే ఇచ్చి. సో గైస్, చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరు ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతారు? ఎవరు ఇంటికి వెళ్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాన్స్.